చూడండి ఎన్ని అంటకాయలు పట్టేసాడును. భలే అంటకాయలు. ఈతకాయలు చూడండి నల్లగా పండిపోయి. ఈ జల్లగాని కుట్టిందనుకో భలే తీపుకుంటది. ఇక్కడ ఒక 4 చేపలు అయితే వచ్చాయి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. ఈరోజైతే ఏటకైతే వచ్చున్నాం. ఏట ఎలా జరుగుతుందో చూద్దాం. ఈరోజు ఏటలోకి అయితే వెళ్ళి పడతాయో పడవో అనుకొని ఉన్నాము. కానీ ఏట ఎలా జరుగుతుందో తర్వాత చూద్దాం. వీడియోలోకి వెళ్ళి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎక్కడా క్లిప్ చేయకోకుండా పూర్తిగా చూడండి. వల అయితే వేస్తున్నాను, చూద్దాం రండి. వలేస్తే జమ్ము కొరకలు వచ్చినాయి. సుక్కలుగా పచ్చగా ఉంది చూడండి. ఇది ఇది దువ్వెని కొరక అని కూడా అంటారు. ఇది జమ్ము కొరక, జారల కొరక. ఇది దీనైతే జమ్ము కొరక అని చెప్పని అంటారు. మామూలుగా అయితే ఇది దువ్వెని కొరక అని చెప్పని అంటారు. అంటే ఇది దూనుకునేట్టున్నాయి చూడండి పండ్లు. ఈ చెక్క దూనే కంటే అప్పుడు పేలు ఇలాగ దూకునేది అనమాట. చిర్ర పర్ర దూకునేది. ఈరిపు కట్టినంటే రొయ్యి మీసాలతో పొడుస్తారు. ఇది చెక్క దూని అనమాట. చెక్క దూనుకునేట్టే ఉండే చూడండి. దీనికి దూని చేప అంటారు. రెండు వచ్చినాయి. ఇంకా పెద్దగా ఉంటాయి. సరే, ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం పండి. సన్న బుడం పిల్లలు అయితే ఉన్నాయి. మరీ సన్నవి. చిన్నవి వాళ్ళకి. పడింది. నీళ్ళు కొట్టేస్తున్నాయి. కరుస్తుంది ఈ చేప అయితే. నోరు చూడండి ఎటగా. సన్న పొడవలు పడిపోయినాయి. బాగా ఇరుక్కుపోయినాయి, తగులుకుపోయినాయి. అంటే అట్లా లోతుకు పడింది వాళ్ళ, అందువల్ల వచ్చాయి. గుంజు బురద బాగా. మొదలు జాడిస్తున్నాడు. రాళ్ళే ఉండే చేపలు కూడా వెళ్ళిపోతాయి ఆవిడకి. వెళ్ళిపోయి అయితే ఆ విధంగా ఉంది.
వాళ్ళకి ఏ చేపలు అయితే వస్తూ ఉంటాయి, సన్న చేపలు. పండగ పోతే పెద్ద చేపలు అయిపోతాయా? 4 వచ్చాయి. గుంజేలోపల ఒక 2, 3 వెళ్ళిపోయినాయి. మొన్న అంటే నీళ్ళు తగ్గిపోయినాయి, ఈరోజు నీళ్ళు ఫుల్గా ఉన్నాయి. ఇంకొకరంత పోతే మిట్ట. ఓ చివరికైతే వెళ్ళి వల వేసేదానికైతే వెళ్తా ఉన్నాడు. అక్కడైతే వల అయితే వేసాడు. సన్న చేప వస్తుందా? కాలం అంతా సన్న చేప ఉంది. మధ్యలో ఉంది చేప. గుంజేలోపల 2, 3 చేపలు వెళ్ళిపోయినాయి. అక్కడే ఎత్తుకురా. అక్కడే వాళ్ళు చేస్తున్నావు. ఇక్కడ ఒక 4 చేపలు అయితే వచ్చాయి. అన్ని సన్న చేపలే. గుడ్లు జాడిచ్చినాడు, జాడిచ్చే లోపల చేపలు వెళ్ళిపోతున్నాయి కన్నుకుండా దూరి. రోజు టంగుసలు అయితే తెస్తున్నాము, ఈరోజు నూలెల సన్న చేపలకి విసిరేసి. వెళ్ళిపోతుంది. కదక్కని పట్టుకో తలకాయ. జల్ల వాటికి మిస్ కాకుండా వస్తున్నాయి. మా మామ అయితే ఎంటకాలు పట్టేసినాడు. చూడండి ఎన్ని ఎంటకాలు పట్టేసాడును. భలే ఎంటకాలు పట్టేస్తాడు. ఎంటకాలు పట్టే దాంట్లో మటుకు మంచి సీనియర్ మా మామ భలే పట్టేస్తాడు ఎంటకాయలు. చూడండి ఏమెంటకాయలయ్యా? సిలకట ఎంటకాయలా? మా మామ చెప్పాడు పేరు సిలకట ఎంటకాయలు, నాకు కూడా తెలియదు. చూడండి ఏలు పెట్టు. ఈతకాయలు చూడండి నల్లగా పండిపోయి చిన్న కాయలు అన్నమాట. జలాలు అయితే పడ్డాయి సన్నజాలలో. వర్షం వస్తున్నట్టుంది ఇప్పుడు. వర్షం కూడా ఈ జల్ల కానీ కుట్టిందనుకో మళ్ళీ తీపుగా ఉంటుంది. ముళ్ళు చూడండి ఎలా ఉన్నాయోను. ఈ సైడు రంపం కక్కులాగా ఉంటాయి. ఈ సన్నజల్ల బాగా గుచ్చుకుందనుకో సిమ్మ అంటుంటుంది. బాగా నొప్పి పడుతుంది అన్నమాట. నేను ఒక తడవ అయితే ఏలుటినే ఎత్తుకొని నీళ్ళలో కుట్టేస్తే ఆ ఏలుటి ఎత్తుకొని ఉన్నా కుట్టేలేకి. జల్ల కూర సూపర్గా భలే రుచిగా ఉంటుంది. ఈ జల్ల ముళ్ళు కుట్టినా కూడా భలే తీపిగా కూడా ఉంటుంది అన్నమాట. జల్ల కుట్టినా తీపిగా ఉంటుంది. ఈ జల్లని కూర వండుకొని తిన్నా రుచిగా ఉంటుంది.
మళ్ళీ రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. చూశారు కదా చేపలు పడింది. మన ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఎవరైనా చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేసుకోండి. మళ్ళీ ఆడాడ చేసుకుంటా వచ్చాము. అలా అయితేను పడతా వచ్చాయి అన్నమాట చేపలు. ఆడొకటి భర్త వచ్చేసింది. ఒకటి సంద అవుతుంది, ఇంకొకటి పెద్ద పైలట్ గొరక అన్నమాట. చేపలు ఏమో పడి ఉన్నాయి, చిక్కంలో ఉన్నాయి. చిక్కంలో ఉన్నాయి. చిక్కం నెలలో కట్టేస్తుంది. మళ్ళీ ఎందుకులే అని చెప్పి ఇరుకులో ఉన్నాం. అందువల్ల అయితే చేపలు అయితే చూడండి ఎలా ఉన్నాయి. సన్నబూడం చేపలు అయితే పడాయి అనమాట. ఇట్లలో జల్లలో చేప పెద్దది అన్నీ పడాయి. ఈ తడవ మంచి ఆటలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. బాయ్.